ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 31వ తారీఖు డిసెంబర్ నుంచి 6వ తారీఖు జనవరి 24 వరకు ఈ వారమంతా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. స్థిరత్వాన్ని కలిగి స్థితి ప్రజ్ఞుల్లాగా ఉంటారని చెప్తుంటారు పెద్దలు. అలా బాగుంటుంది. మార్పులు ఈ పెద్దగా ఉండవు మైండ్లో. ఇలా కాకుండా మన ధనస్థానం చూసుకుంటే అనేక రకాల ధన ఆదాయము ఒక రకంగా కాదు, బాగా సంపాదిస్తారు. సంతోషంగా ఆనందం, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. బంధువులైతే మీకు చిన్ననాటి స్నేహితులు రాక వాళ్ళ యొక్క కలయిక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక సంతానం విషయంలో వస్తే సంతానం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. గతంలో ఉన్న కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. అలాగే విదేశీయానాలు లాభదాయకంగా ఉంటాయి. చదువుల కోసం అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇక ఆరోగ్యపరమైన విషయాలు కానీ చూసుకుంటే బ్రహ్మాండమైన ఆరోగ్యం, శత్రువుల మీద పై చేయి కలగడం, అప్పులు ఏమన్నా రావాలంటే రావటం, ఇవ్వాలన్నా ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైన పరిస్థితి. భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. ఎంత సర్దుకోపోతే అంత మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కొంచెం నష్టాన్ని కలిగిస్తాయి. ఇక ఈ వారంలో ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. తండ్రి ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అనుకున్న ఆస్తులు ఏమన్నా ఉంటే, ఆదాయాలు ఉంటే తప్పకుండా మీకు వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఇన్ని రోజులుగా మీరు తెచ్చుకున్న మంచి పేరు కొన్ని పొరపాట్ల వల్ల తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలు రావాలి అంటే మీరు రోజు లక్ష్మీ మంత్రాలు అవి చదవాలి సుమా. ఎందుకంటే నష్టానికి అవకాశం ఎక్కువగా ఉంది ధనుసు రాశి వాళ్ళకి వ్యాపారంలో. అది కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ వారమంతా కూడా మీరు చక్కటి సుందరకాండ లాంటివి చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.